పూర్తయింది అనుకోవచ్చా, లేకపోతే ఇంకా ఇలానే కొనసాగుతూ ఉండబోతుందా? ఇప్పుడున్నటువంటి జిల్లాలకి అదనంగా ప్రభుత్వం కానీ కమిటీ దృష్టిలో ఉన్నటువంటి జిల్లాలు ఏంటి? ఒకవేళ పెంచితే ఏ జిల్లాలు పెరిగేటువంటి అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఏదైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణ, జిల్లాల విభజనకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏదైతే ఏర్పాటు చేశారో ఆ సమావేశం కావడం జరిగింది. కొద్దిసేపటి క్రితం, కొద్ది క్షణాల ముందే ఆ సమావేశం కూడా పూర్తయినట్టుగా మనకు అంతటి సమాచారం బట్టి తెలుస్తుంది. అయితే ఈ విషయంలో చూస్తే కనుక వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత జిల్లాలను మొత్తం 13 జిల్లాలను 26 జిల్లాలు పార్లమెంటు ప్రాతిపదికన చేశారు. ఆ సమయంలో ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించామని చెప్పినప్పటికీ కూడా దాదాపు 80,000 అభ్యంతరాలు ప్రజల నుంచి వ్యక్తమయ్యాయి. వాటేటిని కూడా పట్టించుకోకుండా ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు కావచ్చు, చారిత్రక నేపథ్యం కావచ్చు, ఆ జిల్లా కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి రహదారి మార్గం కావచ్చు, అటు యాక్సెసిబిలిటీ కావచ్చు, వీటన్నిటిలో విషయంలో కూడా ఎటువంటివి పట్టించుకోకుండా అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేసేశారు. వెంటనే 2024 ఎన్నికల సమయంలో కూడా కూటమిగా ఏర్పడినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీ ఈ 3 పార్టీలు కూడా వివిధ ఎన్నికల ప్రచార సభల్లో కూడా అశాస్త్రీయంగా చేసిన జిల్లాల విభజనను పునఃసమీక్షిస్తాం, అవసరమైతే కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేస్తాం, పాలనా సౌలభ్యం కోసమని హామీ ఇచ్చారు. దీనిలో భాగంగా మార్కాపురం, అదేవిధంగా మదనపల్లి జిల్లాల ఏర్పాటుకి ఇచ్చిన హామీ మేరకు ఆ 2 జిల్లాల ఏర్పాటుకు దాదాపు సూత్రప్రాయంగా కేబినెట్ సబ్ కమిటీలో విస్తృతంగా చర్చ జరిగి ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి వద్ద కూడా ఈ నిర్ణయాన్ని పెట్టడం జరిగింది. మరోవైపు అటు అమరావతి క్యాపిటల్ రీజన్ అయిన తర్వాత గుంటూరు జిల్లా యంత్రాంగానికి ఈ ప్రాంతంలో పెరుగుతున్న యాక్టివిటీస్ కారణంగా యంత్రాంగం మొత్తం ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద అమరావతి జిల్లాను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉన్నప్పటికీ కూడా దీన్ని ముఖ్యమంత్రికి ఎండార్స్ చేస్తూ కూడా మంత్రివర్గ ఉపసంఘం చెప్పినట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. వీటితో పాటు పరిపాలనా సౌలభ్యం కోసం 5 నుంచి 6 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. దీంతోపాటు అల్లూరు సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో చాలా విస్తృతమైనటువంటి ప్రదేశంలో ఉంటుంది, అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ మొత్తం జిల్లాను కనుక ఒక చోట జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి జిల్లా మొత్తం అక్కడికి చేరుకోవాలంటే కొంచెం కష్టంగా ఉన్న పరిస్థితి. దీంతో ప్రత్యేక అథారిటీగా దాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశం కూడా మంత్రివర్గ ఉపసంఘం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వద్ద కూడా ఆ ప్రతిపాదనలు ఉంచడం జరిగింది. ఇంకా తీసుకుంటే కనుక మెయిన్గా తీసుకుంటే కనుక ఈ జిల్లాలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో గన్నవరాన్ని, నూజివీడును, అదేవిధంగా కైకులూరును కృష్ణా జిల్లాకు తీసుకురావాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా కేబినెట్లో మంత్రివర్గ ఉపసంఘంలో విస్తృతంగా చర్చించారు. ఈ ప్రతిపాదనలు కూడా చేయడం జరిగింది. గన్నవరం మెయిన్గా తీసుకుంటే కనుక అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది. ఏ విఐపి వచ్చినా ప్రోటోకాల్ నిమిత్తం మచిలీపట్నం నుంచి పోలీస్ అధికారులు రావాల్సి వస్తుంది. సమీపంలో విజయవాడ ఉన్నప్పటికీ కూడా గన్నవరం ఎయిర్పోర్టు కృష్ణా జిల్లాకు వెళ్ళడం తో ఈ ప్రాంతాన్ని కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే కనుక కొంత మేరకు పరిపాలనా సౌలభ్యం కావచ్చు, కొంత సులభతరం అవుతుంది అనేది ఒక ఉద్దేశం ఉంది. మరోవైపు నూజివీడు ప్రాంతం ఏలూరు జిల్లాకు వెళ్ళింది. అయితే నూజివీడు ప్రాంతం భౌగోళికంగా తీసుకుంటే కృష్ణా జిల్లాకు, ఎన్టీఆర్ జిల్లాకు ఎక్కువ యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఇటువైపు దీన్ని కలపాలనే ఒక నిర్ణయానికి అయితే మంత్రివర్గ ఉపసంఘం వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఏదైతే కైకులూరు ప్రాంతం ఏలూరు జిల్లాలో ఉంది, దాన్ని గతంలో కృష్ణా జిల్లాలో ఉండేది, కృష్ణా జిల్లాకు యాక్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కృష్ణా జిల్లా వైపు కలిపే అవకాశాలపైన కూడా మంత్రివర్గ ఉపసంఘం అయితే పరిశీలించింది. ఈ ప్రతిపాదనలన్నీ కూడా ముఖ్యమంత్రి ముందు ఉంచడం జరిగింది. గతంలో ఒకసారి ముఖ్యమంత్రితో సమావేశమైనప్పుడు ఈ అంశాలను చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి కొన్ని సూచనలు, సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుని ఈరోజు మరొకసారి మంత్రివర్గ ఉపసంఘం ముఖ్యమంత్రితో భేటీ అయింది. కొద్దిసేపటి క్రితమే భేటీ ముగిసింది. అయితే ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకుపోయినప్పటికీ కూడా ఈ నెల 28న మంత్రిమండలి సమావేశం ఉంది. ఆ సమావేశంలో దీనికి సంబంధించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుని ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఈ వచ్చే మంత్రివర్గంలో. గతంలో వైసీపీ ఏదైతే తప్పులు చేసిందో వాటన్నిటిని సరిదిద్దే ప్రయత్నం అయితే నేడు జరిగే ఈ సమావేశంలో కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి సత్య మీరు లైన్లోనే ఉండండి, ఎందుకంటే
కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు ముఖ్యంగా జిల్లాల విభజన సందర్భంగా మనం ఇంతకుముందు కొన్ని నియోజకవర్గాల గురించిన ప్రస్తావన కూడా చేసాం. రాష్ట్రంలో చాలా చోట్ల ఈ సమస్య కూడా ఉంది. ఎందుకంటే ఏ రెవెన్యూ డివిజన్లో ఏ నియోజకవర్గాన్ని ఉంచాలి, లేదా ఏ జిల్లాలో ఉంచాలి, ఉంచితే వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఇలాంటివి కూడా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి వాటి మీద కూడా మాట్లాడదు. ఒకసారి మనం మార్కాపురం జిల్లా కేంద్రం ఏర్పాటుకు సంబంధించి జిల్లాల విభజన సందర్భంగా అప్పట్లో మార్కాపురం కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమమే సాగినటువంటి పరిస్థితి. అఖిలపక్షం అంతా కూడా ఆందోళన చేసిన అప్పుడు ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. కూటమి సంబంధించిన నాయకులందరూ కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ జిల్లాల ఏర్పాటు సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? సో మార్కాపురంలో ఇప్పటికే డిస్టిక్ ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి హడావుడి మొదలైనటువంటి నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది? సో ఏర్పాటు చేయబోతే ఏ నియోజకవర్గాలు కూడా దాంట్లోకి రాబోతున్నాయి, ఎలా ఉండబోతోంది